హాయ్, వెల్కమ్ టు షాదాస్ కార్నర్. ఈరోజు మొక్కజొన్నతోనే గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. చూడండి, నేనైతే 5 కంకులు తీసుకున్నాను. ఇవి మొక్కజొన్న కంకులు. స్వీట్ కార్న్ వేరు, ఇవి గారెలు చేసే కంకులు వేరు. ఇవైతే మొక్కజొన్న పొత్తులు అంటారు కదా, అవి. స్వీట్ కార్న్ ఏమో స్వీట్గా ఉంటాయి, వీటితో గారెలు చేసుకుంటూ కాల్చుకొని కూడా తింటారు. ఇప్పుడైతే కంకులు ఒలుచుకుంటున్నా. ఇవి ఒలుచుకొని ఫ్రెష్గా చెరిగి బౌల్లో పోసుకున్నాను. చూడండి, ఇందులో పీస్ ఉంటుంది కదా, అందుకని చెరిగి పోసుకోవాలి. ఇప్పుడైతే వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకొని మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక ఎల్లిగడ్డ తీసుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను. కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మొక్కజొన్న గింజలు వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఆయిల్ వేడయింది. ఒక్కొక్క గార ఇలా చేసుకొని వేసుకోవాలి, లేదా కవర్ పైన అయినా చేసుకొని వేసుకోవచ్చు. నాకు ఇలా చేయడం అలవాటు, నేను ఇలా చేయితోనే చేసి వేస్తాను. చూడండి, ఆయిల్ అయితే వేడైంది కదా, ఇందులో వేసుకుందాం. నూనెలో పడే అన్నీ వేసుకోవాలి. చాలా వేసుకుంటే అవి సరిగ్గా కాలవు. అలాగే స్టవ్ కూడా హై ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. హైలో పెడితే తొందరగా కాలినట్టు అనిపిస్తుంది, కానీ మధ్యలో ఉడకదు, అంతా పిండి పిండిగానే ఉంటుంది. అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటున్నా. చూడండి, రెండో వైపు కూడా కాలాయి. ఇలా కాలాక తీసి పక్కన బౌల్లో వేసుకుందాం. ఇప్పుడైతే వడల్లాగా కూడా తయారు చేసుకోవచ్చు దీంతోనే, ఈ పిండితోనే. చూడండి, నేనైతే వడలు కూడా వేసుకున్నాను. ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు. వడలు కూడా కాలాయి. ఇంతే అండి, మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగా వచ్చాయి, మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉన్నాయి. నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.